హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. రాఖీ స్పెషల్ స్వీటు కలాకండ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్ట్, మనం చేసే రెసిపీ కూడా అలానే ఉంటుంది. ఎంతో కమ్మగా ఉండే ఈ కలాకండ ఎలా చేయాలో చూద్దాం లేట్ చేయకుండా. ఈ స్వీట్ రెసిపీ మనం స్వీట్ షాప్లో తీసుకోవాలంటే చాలా రేట్ ఉంటుంది. అదేవిధంగా మనం ఇంట్లో చేసుకుంటే 1 లీటర్ పాలతో 1/2 kg వరకు కలాకండ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు తీసుకున్నాను. నేను ఫుల్ క్రీమ్ ఉండే పాలు తీసుకున్నాను. ఇలాంటి పాలే బాగుంటాయి ఈ స్వీట్కి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం పాలు యాడ్ చేయాలి. అందులో మనం మందపాటి గిన్నె పెట్టుకోవాలి. మందంగా ఉంటేనే పాలు అనేవి అడుగంటకుండా ఉంటాయి. కొంచెం వాటర్ వేసుకొని తడిగా ఉన్నప్పుడే మనం పాలు అనేది వేయాలి. అందులో తడి ఉన్నప్పుడు పాలు వేస్తే అడుగంటకుండా వస్తుందన్నమాట. అందుకే పాలు అనేవి తడిగా ఉన్నప్పుడే గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అలానే ఒక గిన్నెలోకి 3 స్పూన్ల లెమన్ జ్యూసు, 3 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టిన పాలని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. పాల మీద అట్ట అనేది కట్టొద్దు. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలని ఈ ప్రాసెస్లో మొత్తం కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ స్వీట్ కొంచెం చేయడానికి టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి. పాలు మనం వేసుకున్న పాల కంటే సగం పాలు అయ్యి మొత్తం ఈ విధంగా చిక్కగా అవ్వాలి. ఈ విధంగా చిక్కగా అయినప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న లెమన్ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పాలని కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటకుండా ఉంటాయి, అట్టుకట్టకుండా ఉంటాయి. ఈ విధంగా కలపడం వల్లనే ఈ పాలు అనేది చిక్కబడతాయి. చివర్లకి అట్టుకట్టుకుంటూ ఉంటుంది. ఈ విధంగా గరిటతో అటు ఇటు కలుపుకుంటూ మంచిగా అంతా అందులో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన కలాకండ్ ఈ ప్లేట్లోకి వేసుకోవడానికి ఈ ప్లేట్కి గీ రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పాలు ఈ విధంగా సగానికి సగం అవుతాయండి. మనం పోసిన పాల కంటే చిక్కగా అయిపోతాయి. అలా చిక్కగా అయినప్పుడు మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో లెమన్ జ్యూస్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక్కసారి యాడ్ చేశాను. ఇలా లెమన్ జ్యూస్ వేసిన తర్వాత పాలల్లో అంతా ఒకసారి కలుపుకోవాలి. పాలు అనేవి కొంచెం విరిగి ఇంకో కొంచెం ఉన్నట్టయితే మళ్ళీ ఒక 2 స్పూన్ల లెమన్ జ్యూస్, 2 స్పూన్ల వాటర్ కలిపేసి మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అందులోకి వేసేసుకుంటే పాలు అనేవి మంచిగా విరిగిపోయి బాగా వస్తాయన్నమాట. ఈ విధంగా పాలు బాగా విరిగిపోయి కొంచెం దగ్గర పడ్డాక 1/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అందులోకి షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవడమే ఉంటుందండి ఈ స్వీట్ రెసిపీకి. ఈ కలాకండ చేయడానికి ప్రాసెస్ మొత్తం కలపడమే ఉంటుంది. ఈ విధంగా మనం చక్కెర వేసిన తర్వాత ఇందులో వాటర్ లాగా ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇందులోకి 1 స్పూన్ బటర్ వేసాను. ఈ బటర్ అనేది ఎందుకంటే మనకి అడుగంటకుండా బాగా మంచిగా రావడానికి ఈ స్వీట్ అనేది. బటర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు
అలానే ఇలాచీ పౌడర్ ఒక పావు స్పూన్ వరకు అందులో వేసేసుకోవాలి. ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా ఏం కాదు. ఈ విధంగా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట ఈ స్వీట్కి. ఇదంతా బాగా దగ్గరికి అయ్యి గీ అనేది బయటకు వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా దగ్గరికి అయినాక ఒక 5 మినిట్స్ వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. మనకి కలాకండ్ రెడీ అయిపోయింది. కలపకుండా ఉంటే అడుగంటిపోతుంది. ఈ విధంగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవడమే. ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు చల్లారిపోతుంది. అవి చల్లారిన తర్వాత మనం చాక్తో పీసుల్లాగా కట్ చేసుకోవచ్చు. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఒక లైక్ని ఇవ్వండి. ఈ విధంగా మనం చాక్తో పీసుల్ని కట్ చేసుకోవచ్చు. మా వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీకు ఏ స్వీట్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఈ స్వీటే ఇష్టం అండి, కలాకండ్ చాలా ఇష్టం నాకు. మీకు ఏ స్వీట్ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. మీరు ఎక్కువగా హాట్ ఇష్టపడతారా, స్వీట్ ఇష్టపడతారా, మీకు ఏదంటే ఇష్టమో ఎవరైనా కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చండి. ఈ రాఖీ పండుగని మీరు హ్యాపీగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. హ్యాపీ రాఖీ అండి. ఈ స్వీట్ని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.